హలో, నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇవాళ మనం రేడియేషన్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి రొమ్ము క్యాన్సర్ అనేది నిర్ధారణ అయిన తర్వాత స్టేజింగ్ అనేది జరుగుతుంది. మనకి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు ఉంటాయి. యూజువలీ స్టేజ్ 4 అంటే ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడి నుంచి కాకుండా డిస్టెంట్ ఆర్గన్స్కి, అంటే బాడీలో వేరే చోటికి వెళ్ళింది అని అర్థం. సో అటువంటి పేషెంట్స్ అందరికీ యూజువల్లీ సిస్టమిక్ థెరపీ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే రేడియేషన్ మామూలుగా స్టేజ్ 1 టు స్టేజ్ 3 పేషెంట్స్లో రేడియేషన్ రోల్ అనేది వస్తుంది. స్టేజ్ 1 to 3 పేషెంట్స్లో ఏమవుతుంది అంటే, ఒకసారి స్టేజింగ్ అయిన తర్వాత బయాప్సీ అయిన తర్వాత బయాప్సీ స్పెసిమెన్ పైన హార్మోన్ స్టేటస్ అనేది టెస్ట్ చేయబడుతుంది. ఈ హార్మోన్ స్టేటస్ని బట్టి, స్టేజ్ని బట్టి కొంతమంది పేషెంట్స్కి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తారు, ఆ తర్వాత సర్జరీ చేస్తారు. ఇంకొంతమంది పేషెంట్స్కి ఫస్టే సర్జరీ చేసి ఆ తర్వాత కీమోథెరపీ చేస్తారు. సో ఇవి రెండు అయిపోయిన తర్వాతనే మనకి రేడియేషన్ పిక్చర్లోకి వస్తుంది. సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత మనకి 2 రకాల సర్జరీస్ ఉంటాయి రొమ్ము క్యాన్సర్కి. ఒకటి ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ గడ్డని మాత్రమే తీసేసి మిగతా రొమ్ముని అలాగే ప్రిజర్వ్ చేస్తారు. ఇంకో రకమైన సర్జరీ ఏంటంటే మొత్తం రొమ్ము అంతా కూడా తీసేస్తారు. రొమ్ముతో పాటు చంకల్లో కొన్ని గడ్డలు కూడా తీసేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అదన్నీ కూడా ట్రీటింగ్ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఆ సర్జికల్ స్పెసిమెన్, అంటే ఏదైనా రొమ్ములో నుంచి తీసిన క్యాన్సర్ గడ్డ కానీ, లేదా పూర్తిగా రొమ్ము తీసినట్టయితే పూర్తి రొమ్ము స్పెసిమెన్ కానీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపబడుతుంది. ఈ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పిక్చర్ని బట్టి తర్వాత ఏ పేషెంట్స్కి ఫ్యూచర్లో మళ్ళీ రొమ్ము తీసేసిన భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ప్రెడిక్షన్ జరుగుతుంది. దాన్ని బట్టి రేడియేషన్ రోల్ అనేది వస్తుంది. ఫస్ట్ కేటగిరీ మనం తీసుకున్నట్టయితే ఓన్లీ క్యాన్సర్ గడ్డ అనేది తీసేసి రిమైనింగ్ రొమ్ముని అలాగే ప్రిజర్వ్ చేసిన పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళల్లో అందరి పేషెంట్స్కి కూడా రేడియేషన్ అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది అంటే, ఒకసారి క్యాన్సర్ గడ్డ తీసేసిన తర్వాత మిగిలిపోయిన రొమ్ములో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ అవకాశాన్ని ఫ్యూచర్లో తగ్గించడానికి రేడియేషన్ అనే రోల్ మనకి వస్తుంది. అలాగే రొమ్ము మొత్తం తీసేసిన పేషెంట్స్, సెకండ్ కేటగిరీ, మొత్తం రొమ్ము తీసేసిన పేషెంట్స్లో ఏమవుతుంది అంటే, ఆ తీసేసిన రొమ్ముని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పంపించిన తర్వాత ఏ పేషెంట్స్కి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రెడిక్షన్ జరుగుతుంది. సో ఆల్రెడీ మొత్తం రొమ్ము తీసేశారు కదా, మళ్ళీ ఎక్కడ వస్తుంది అనేది ఒక చిన్న అనుమానం రావచ్చు. ఆల్రెడీ రొమ్ము తీసేశారు, మళ్ళీ వస్తే ఎక్కడ వస్తుంది అంటే, మనకు రొమ్ము తీసేసిన తర్వాత అక్కడ సూచర్ లైన్ వేసిన స్కిన్ పైన, ఆ చెస్ట్ వాల్ పైన మనకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని కూడా తగ్గించడానికి రేడియేషన్ ఇవ్వబడుతుంది. ఒక్కసారి రేడియేషన్ ఇవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత రేడియేషన్ ఎలా ఇస్తారు అనేది తెలుసుకుందాం.